గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకరేమో లండన్, ఫ్యామిలీ ఏమో సింగపూర్లో, మీరేమో హైదరాబాదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? తిరుగుతున్నాను. లండన్ తిరగలేదు. కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటారు కదా, అలా ఇక్కడ 10 రోజులు ఖాళీ ఉందంటే కట్ చేసి సింగపూర్ వెళ్ళిపోతా. ఆ 10 రోజులు ఇప్పుడు అక్కడ తిరిగేసి వచ్చేస్తాను. ఒక బూస్ట్ వస్తుంది అనమాట. ఒక బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుంది కదా. నేను వెళ్ళేసి నా ఫ్యామిలీతో 10 రోజులు గడిపేసి జాలీగా వెళ్ళేసి వచ్చేస్తాను. మళ్ళీ దాన్ని ఒక 3 నెలల పాటు వచ్చేస్తాను. మళ్ళీ ఒక గ్యాప్, నాకు ఒక 10-15 డేస్ గ్యాప్ ఉంటే పారిపోతా. నా గ్యాప్ ఇవ్వటం అన్నది వీళ్ళ చేతుల్లో ఉంది. నిజమే. నాకు ఆ 15 రోజులు గ్యాప్ అయిందంటే కట్ చేసే సింగపూర్లో ఉంటా. ఏముందండి, సింగపూర్ 4 గంటల సేపు కదా, అదే పెద్ద లెక్క ఏం కాదు. నైట్ అలా మీరు ఎలాగూ డే లాంగ్ షూట్లు, నైట్ ఎర్లీ వర్క్ కూడా చేసేవాళ్ళు, అలా 4 గంటలు కూర్చుంటే అయిపోతుంది. వెళ్ళిపోతున్న 10 రోజులు చేసుకుంటే అక్కడ ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు, అందరితో గడిపేస్తాను. గుళ్ళు గొప్పలు దిగేస్తాము. అక్కడ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. పెళ్ళాడు మా అబ్బాయి, మా కోళ్ళు ఇద్దరు సింగపూర్లో ఉంటున్నారు. మా వారు వెళ్ళిపోతే వాళ్ళతో తిరిగేస్తాను. ఆ 15 రోజులు మళ్ళీ టక్కన ఫ్లైట్ ఎక్కామా, నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చి అటెండ్ అయిపోతాను. షూటింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను. నేను ఉండను. ఓహో ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్లో కాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకా వాడికి ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్లో కాల్ చేస్తాను. ఒకవేళ ముందు రావాలనుకుంటే ముందు ప్రీపోన్ చేసుకుని వచ్చేస్తాను టికెట్. మన సొంతూరే కాబట్టి పెద్ద అనిపించింది. లేదు ఇంకా టైం పడుతుంది ఆ రోల్ ప్లే చేయడానికి. ఇంకా అదొకటి ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఆ రోల్ ఒకటి అన్ని రోల్ చేసుకుంటూ వచ్చాము. కూతురు, భార్య, తల్లి, ఈ 3 జనరేషన్స్ అయిపోయింది. ఇక 4వది రావాలి. ఇంకా ప్రస్తుతానికి లేదు. సో రెడీ ఉన్నారా దాన్ని కూడా, ఆ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేయడానికి? ఎంజాయ్ చేయాలి కదా, ప్రతిదీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఇంకా అదొకటే తక్కువ. చూద్దాం, అది ఫ్యూచర్ వచ్చేస్తుంది. ఆ పదవి కూడా. యూజువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మీరు నో కాంట్రవర్సీస్ అన్నారు, కానీ నేను 2 అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. ఒకటి ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీటూ మూమెంట్, కాస్టింగ్ కౌచ్ మూమెంట్, ఇలాంటివి అడ్జస్టింగ్లు, కాంప్రమైజులు ఇలాంటివన్నీ ఉండేవి. అది మీరు వచ్చినప్పుడు 79లో శంకరాభరణం, ఆ తర్వాత వరుసగా అది హిట్ అయ్యేసరికి రాజలక్ష్మి గారికి వరుసగా అవకాశాలు. ఎప్పుడైనా ఇలాంటి ఇన్కన్వీనియన్స్, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. మొన్న ఎవరో అడిగితే కూడా నేను ఏదో చెప్పాను, ఉండకుండా ఎలా ఉంటుంది. బట్ మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటాం అంతే. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరైనా ఇష్టపడతారు. మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయనంత వరకు మాకేం ప్రాబ్లం. దూరం చూసి ఆనందిస్తారు అనేది, ఆనందించకపోతే నేను ఆర్టిస్ట్ అయ్యేదాన్ని కాదు కదా. నేను ఆ మాత్రం గ్లామర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్ ఎలా అయ్యేదాన్ని. కాకపోతే వాళ్ళు మనకు ప్రాబ్లం పెట్టేంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మస్ట్ లీవ్ ఇట్ అంతే. అంతకంటే నేను దాని గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టం లేదు. ఎందుకంటే ఉంటే ఏ ఫీల్డ్లో లేకుండా ఉన్నాయి, అన్ని ఫీల్డ్లో ఉన్నాయి. కాకపోతే సినిమా అనేసరికి ఫోకస్ అయిపోతుంది. ప్రతి విషయం మీరు ఆలోచించండి. మీరు ప్రతి విషయాలు అన్ని చోట్ల జరిగాయి. ఏదైనా ఒక చిన్న కాంట్రవర్సీ మీరు చెప్పినట్టు ఏదో ఒక ప్రాబ్లం పెట్టేవాళ్ళు ఉండొచ్చు, ఒక్కొక్కరి గురించి గాసిప్స్ రావచ్చు, ప్రతి చోట ఉంది. కాకపోతే సినిమా వాళ్ళు ఏంటంటే ఫోకస్ మా గురించి అయితే వెంటనే చదివేస్తారు. బయట వాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు ఒక డైవర్స్ తీసుకుంది ఒక ఆర్టిస్టు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరో డైవర్స్ తీసుకుని ఉండొచ్చు. అది ఎవరి తప్పు కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ హక్కు ఉంది. ఇప్పుడు ఒక ప్రాబ్లంలో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఏం డైవర్స్ తీసుకున్నారో, అదే బయట వాళ్ళు డైవర్స్ తీసుకున్నారనుకోండి, అది పెద్ద న్యూస్ కాదు. ఏమోలే వాళ్ళ గొడవలేదు. అదే ఒక సినిమా వాడు తీసుకున్నారంటే వెంటనే అది పెద్ద కాంట్రవర్సీ. ఎందుకు? సినిమా అవడం కాబట్టి. సరే పోన్లే, మేము ఎంజాయ్ చేయాలి దాన్ని కూడా. ఓకే, మేము ఫేమస్ పీపుల్ గురించే కాబట్టే కదా మా గురించి మాట్లాడుకుంటున్నారు. కాంప్రమైజ్ అవ్వకుంటే, కమిట్మెంట్లు ఇవ్వకుంటే సినిమా ఆఫర్లు రావు అనే ఒక మాట చాలా స్ట్రాంగ్గా. అదేమి లేదండి, అలా నేను ఒప్పుకోను. అలాంటి విషయాలు ఒప్పుకోను. ఎందుకంటే అలా స్ట్రాంగ్ అని ఎలా అంటారండి? మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది. ఇలా కాంప్రమైజ్ అవ్వాలి అలా అంటే అయ్యేవాళ్ళు ఉండొచ్చు, లేదని అంటలేదు. అవ్వనోళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు, లేదని మాత్రం నేను చచ్చినా చెప్పను. మేబీ వాళ్ళ ఉన్న స్థితికి వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన హై రేంజ్కి వెళ్ళకపోవచ్చు, కానీ మామూలుగా ఉండేవాళ్ళు ఉన్నారుగా, ఇంతమంది ఇండస్ట్రీలో బతికారుగా. అదంతా నేనేమి ఆ విషయంలో నాకేమీ పెద్ద ఇదేమీ లేదు. అలా చేస్తేనే ఇది అని లేకుండా వాళ్ళు 3 మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మేబీ మీరంటూ ఓ అని పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద హీరోస్ పక్కన, పెద్ద డైరెక్టర్ పక్కన చేయకపోవచ్చు, వాళ్ళు ఉన్నారు మామూలు వాళ్ళు. చాలా వరకు సినిమా ఆఫర్లు రావు. ఒకవేళ అలా యాక్సెప్ట్ చేయలేదంటే ఆల్రెడీ నటిస్తున్నటువంటి సినిమాల్లోంచి కూడా తీసేస్తారు అనేది. అది నాకు ఎప్పుడు వెళ్ళలేదు. నేను
ఈ మాట మీకు చెప్పిన చివరి మాట నేను ఎప్పుడు వినలేదు. వెరీ చేసేసి ఉంటారేమో నాకు తెలియదు, ఎందుకంటే నేను చేసిన సినిమాలు కానీ నేను చూసింది కానీ నేను ఎప్పుడు లేదు. మేమంతా కంఫర్టబుల్గానే వర్క్ చేస్తాం, మరి మాకు ఎప్పుడు తెలియదు. సో ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు అప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎవరైనా మదర్ క్యారెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తున్న వాళ్ళు ఏమని ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసామనో లేకుంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారనో? మాకు ఎప్పుడు తెలియదండి. మా సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు మాతో అలాంటి విషయాలు మాట్లాడారు కదా. ఏమో వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు, నాకు తెలియదు. మాతో ఎప్పుడు మాతో కూర్చొని చక్కగా మాట్లాడేవాళ్ళు, మాకు మంచి చెడు చెప్పేవాళ్ళు, యాక్టింగ్లో ఏదన్నా తెలియకపోతే మాకు నేర్పించేవాళ్ళు, అది చెప్పేవాళ్ళు. అంతేగాని మాకు ఇలాంటివన్నీ ఎప్పుడు చెప్పారు కదా. నాకు తెలిసిన నేను సీనియర్ చేసిన వాళ్ళు కదా, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నేను చేశాను కదా. అది నా తల్లి క్యారెక్టర్ అవచ్చు, అత్తగారి క్యారెక్టర్ అవచ్చు, లేకపోతే నా అక్క క్యారెక్టర్, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాతో ఎప్పుడు ఎవరు చెప్పారు కదా. మిగతా వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండేవన్నా కానీ నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. మీరు బయటకు వెళ్ళినప్పుడు అవుట్డోర్లకు వెళ్ళినప్పుడు వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు అమ్మగారు వచ్చేవాళ్ళ మీతో? అమ్మగారు వచ్చేవారండి. స్టార్టింగ్లో అమ్మగారు అసిస్టెంట్ వచ్చేవాడు, తర్వాత మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సులు వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. మీతో పాటే ఉండేవాళ్ళు వాళ్ళు. ఇంకా సో నేను అన్న సెకండ్ ఇంకోటి అడుగుతాను అన్నది ఏంటంటే, ఈ మధ్య కాలంలో వర్క్ అవర్స్ అనేవి మాకు ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ హీరోయిన్ల దగ్గరికి వస్తుంది. అందులోనూ వెరీ ఫస్ట్ దీపికా పడుకోన్ అనే మాట అడిగింది. మామూలుగా 9 to 5 10 to 6 ఇలాంటి 8 hours అనేది మాకు పెట్టవచ్చు కదా. మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి ఒక 8 గంటల పని అనేది ఉంది, మాకెందుకు ఇలా ఓవర్లోడ్ అవుతోంది, ఎక్కువ గంటలు పని చేసుకోవాల్సి వస్తుంది అని తను చెప్పి కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది, లేకుంటే తననే కొన్ని సినిమాల నుంచి తప్పించారు అనేది మీరేమంటారు? ఈమె ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇదా రైటా అన్నది నాకు తెలియదు. కాకపోతే ఆ 8 hours సినిమాలు అన్నది ఒక్కోసారి నైట్ ఎఫెక్ట్ సీన్ చేయాల్సి వస్తుందండి. అది నైటే చేయాలి కదా, చేస్తాము. మాకు అప్పుడు అది తెలియలేదు, మేము డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఆ రోజు మాకు ఇంత అవర్సే ఉండాలి, ఇదే ఉండాలి అన్నది తెలియదు. మరి ఆవిడ ఏం ఫేస్ చేశారో పాపం. నేను ఆవిడ తప్పు అని చెప్పను, అలా చెయ్యాలి, రూల్ పెట్టాలి అన్నది నాకు తెలిసి అంతగా నాకు తెలిసి మేబీ సినిమాలో అయితే మాత్రం 9 to 6 అనే చేస్తారని తెలుసు. మరీ నైట్ అలా చేస్తారు అంటే నైట్ ఎఫెక్ట్ సీన్స్ అయితే చేస్తారు. మరి ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో వర్క్లోడ్ అనేది నాకు తెలియదు. మేము ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. సినిమాలో అయితే నేను అంటాను, ఇప్పటికీ నేను చెప్తాను, సినిమాలో ఈజ్ వెరీ కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటాం మేము. ఎందుకంటే ఎక్కువ సీన్స్ చేయరు, చక్కగా తీరిగ్గా తీస్తారు. అది 6 o'clock అయిపోతుంది అన్నది నా ఇది. మేబీ ఆవిడ ఫేస్ చేసింది ఏంటో నాకు తెలియదు. అంటే తను పెళ్ళయింది, వెరీ రీసెంట్గా కూతురు పుట్టింది, కూతురుతో టైము అంటే మా పర్సనల్ టైం అనేది కూడా మాకు మేము కేటాయించుకోవాలి కదా. మాకు కేర్ కావచ్చు, ఫ్యామిలీ గురించి అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. అదే అంటున్నాను, నేను ఇప్పటికీ నన్ను అడిగితే ఎవరైనా 9 to 6 చేస్తారు బా సినిమాలు, అంతకేమీ పైన చేయరు. ఇంకా సీరియల్ అన్న 9 to 9 చేస్తారు అని చెప్తాను, ఎందుకంటే నేను 2 ఫేస్ చేసిన దాన్ని కాబట్టి. అలాంటప్పుడు మరి ఆవిడకి అలా అనుభవం వచ్చిందంటే మరి ఆవిడ ఎన్ని గంటలు వర్క్ చేస్తారో నాకు తెలియదు కదా. నేను తెలియకుండా నేను ఎలా మాట్లాడగలుగుతాను? మెల్లిమెల్లిగా ఆ డిమాండ్ అనేది అదర్ హీరోయిన్ల దగ్గర నుంచి కూడా వస్తుంది అనే మాట. సో 8 hours ఉంటే బాగుంటుంది, 8 hours పెట్టండి, మాకు మేము కూడా టైం ఫోకస్ చేసుకోలేకపోతున్నాం, హార్డ్లీ ఒక 2-3 గంటలు మాత్రమే, మాకు పడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. ఏమో అలా వర్కింగ్ అవర్స్ అలా ఉన్నాయో నాకు తెలియదు. నేను ఎప్పుడు అనుకునేది అలాగే అనుకుంటున్నాను, 9 to 6 అని. మేబీ వాళ్ళకి ఎక్కువ వర్క్ చేస్తున్నారా, చేస్తేనే కదా డిమాండ్ పెట్టగలుగుతారు. నేను వినలేదు ఇది దీపికా పడుకోన్ గురించి కొంచెం నేను విన్నాను, మరి మిగతా వాళ్ళది గురించి నేను వినలేదు. మరి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు మనకు తెలియదు. సో ఇప్పుడు మీరు సీరియల్ కూడా ఇది కూడా ఏమైపోతుందండి, మన సినిమా అన్నది ఎలాంటి వర్క్ అంటే ఇప్పుడు 9 to 5 చెయ్యాలి. ఇదేదో కంప్యూటర్లో ఆన్ చేసామా, మనకి మైండ్ మూడ్ ఉన్నా లేకపోయినా, మన ఫేస్లో డల్నెస్ ఉన్నా ఎక్స్ప్రెషన్స్ చూపించాలి, అదంతా ఏమి ఉండదు. కానీ మాకు సినిమా ఆర్టిస్ట్ అలా కాదు కదా, కొంచెం ఫేస్ ఫ్రెష్గా ఉండాలి. కాబట్టి కొంచెం ఎక్కువ నిద్రపోవాలి, బాగా ఫేస్ని బాగా కాపాడుకోవాలి. మనకి ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇళ్ళలో వదిలేసి వచ్చేసేయాలి.